ఒక జాతీయవాద ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఏర్పడింది అండ్ అదే కోణంలో నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి అంతే సమర్థవంతంగా. సో ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా నిర్ణయాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని ఆయన సమావేశాలు, క్యాబినెట్ మీటింగ్స్ పెడుతున్నారు, టక జీవోలు ఇష్యూ చేస్తున్నారు, పాస్ చేస్తున్నారు. సో చికెన్ స్నెక్ కారిడార్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి ఇచ్చేశారు ఆల్మోస్ట్. అండ్ ఇంకొక వైపు BSFకి ఫెన్సింగ్ కోసం అనే ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే క్రాక్ డౌన్ కొనసాగుతోంది. అటు అభిషేక్ బెనర్జీ అక్రమాస్తులకు సంబంధించి నోటీసులు ఇష్యూ చేసింది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్, ఇంకా అనేకం ఉన్నాయి. సో మదర్సాల్లో కూడా వందే మాత్రం కంపల్సరీ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సో ఓవరాల్గా ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల్లో వెస్ట్ బెంగాల్లో కీలకంగా కనిపించేవి, హైలైట్స్గా ఉన్న అంశాల గురించి చెప్తారా? ఇన్ఫ్యాక్ట్ మనం ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ జరిగే మీటింగ్స్లో ఉంది సాయి గారు. ఈరోజు ప్రధానమంత్రిని కలవబోతున్నారు. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రిని కలుస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తున్నారు. ఇట్లా చాలామందిని స్పెసిఫిక్గా సువేందు అధికారి ఢిల్లీలో ఇవాళ కలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్. ఓకే, అమిత్ షా గారు కూడా ఉంటే ఆయన కూడా కలుస్తారనమాట. మనం చూస్తున్న దాంట్లో సాయి గారు చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో ఒక కంప్లీట్ మేకోవర్ జరుగుతుంది. మీరు కూడా చేశారు, కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశారు మీరు. కానీ ఆ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత కూడా మనం చూస్తుంది ఏంటంటే వీళ్ళ స్పెసిఫిక్గా వీళ్ళు చేస్తున్న మూవ్స్ని ఇప్పుడు కాదు 6 నెలల తర్వాత దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది సాయి గారు. ఫస్ట్ మీరు చెప్పారు, అఫ్కోర్స్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు, ఇదంతా చెప్పారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక పాయింట్ మనం చూడాల్సింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ని అప్పగిస్తున్నారు. మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు. కోర్టుకి వెళ్తే అది ఇంకా ఒక 5 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు ఫస్ట్ డూ దిస్ అన్నారు. అది జరుగుతుంది. ఆ మూవ్ మొదలైంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు చాలామంది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది ఎట్లా చేస్తారు, మీరు డైరెక్ట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీరు ఎట్లా డిటెక్ట్ చేశారు, హౌ డూ యూ నో హూ ఇస్ హూ అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడతారు వీళ్ళు. అది జరుగుతుంది ఇప్పుడు సాయి గారు. కానీ జరిగే దానికన్నా ఎక్కువ ఇప్పుడు జరగబోతుంది. అది డెఫినెట్గా ఐ థింక్ సువేందు అధికారి హ్యాస్ డన్ అ ట్రెమెండస్ జాబ్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ అప్రిషియేట్ అన్నమాట. సో దానికోసం ఫస్ట్ నేను కొన్ని మేజర్ పాయింట్స్ తీసుకుంటాను సాయి గారు. ఈ మేజర్ పాయింట్స్లో ఒకటి నేను చెప్పాను చూడండి, BSFని డిపోర్టేషన్కి ఇచ్చేశారు. యూ డూ ద డిపోర్టేషన్ డైరెక్ట్లీ, దర్ ఇస్ నో నీడ్ టు కమ్ టు కోర్ట్స్. కానీ లీగల్గా దీన్ని ఛాలెంజ్ చేయవచ్చు. కానీ దిస్ ఇస్ అ గ్రేట్ మూవ్. మీరు చెప్పినట్టు చికెన్ కారిడార్లో ల్యాండ్ అలాట్ చేయడం కానీ, దాన్ని నేషనల్ హైవే చేయడం కానీ అక్కడ, అది కాకుండా బార్డర్ ఫెన్సింగ్కి 700 ఏకర్ల ల్యాండ్ కావాలంటే అది కూడా అలొకేట్ చేశారు. అది కాకుండా ఇంకోటి మన ప్రేక్షకులు తెలుసో లేదో సాయి గారు, కోల్కతా ఎయిర్పోర్ట్ నడిమిట్లో నియర్ ద ఆపరేషనల్ ఏరియా ఒక మస్జిద్ ఉంది. ఓకే, అక్కడ ప్రతి ఫ్రైడే రోజు ఎవరెవరో వస్తారు మస్జిద్కి ప్రే చేయడానికి అనమాట. ఇవాళ దాకా దాన్ని అక్కడి నుంచి తీయడానికి వీళ్ళెవరూ అనుమతించట్లేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్తున్నారు ఇది 136 సంవత్సరాల గోరీపూర్ జామా మస్జిద్ అని చెప్పేసింది. కానీ బాంక్రా మాస్క్ అని కూడా అంటారు దాన్ని. దీన్ని ఎందుకు అక్కడి నుంచి మూవ్ చేయలేదని ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు, ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు, ఎందుకంటే ఇది మనకందరూ తెలిసిందే, కలకట్టా అంటే చాలా పాత సిటీ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు రాజధాని కూడా ఉండేది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా మటుకు ఒక పెద్ద, ఎందుకంటే సెక్యూరిటీ రిస్క్ సాయి గారు. మస్జిద్ ఈజ్ ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పు రామ్ జన్మభూమి కేసులో కూడా మనం చూసాం, మస్జిద్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం అని చెప్పారు. వాళ్ళు కూడా అంగీకరించారు, కొంతమంది వాళ్ళ నడిమిట్లో, కొంతమంది నో అన్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ మన ఏ ల్యాండ్ అయినా మీరు మస్జిద్గా వాడుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. మీరు మనలా కాదు, మన దగ్గర ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసి స్వయంభూ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి మూవ్ చేయలేము. దాన్ని, ఆ మూర్తిని అక్కడి నుంచి మనం మూవ్ చేయలేము. అది అక్కడే ఉండాల్సింది. కానీ మస్జిద్లో అది లేదు కదా, వాళ్ళకి ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ లేదు వాళ్ళకి. సో దే కెన్ మూవ్ ఎనీవేర్. గోరీపూర్ మస్జిద్ని అక్కడి నుంచి మార్చుతున్నారు. ఇది నేను ఐసోలేషన్గా చెప్పట్లేదు. సువేందు అధికారి వచ్చిన రోజు నుంచి ఐ థింక్ హీఈస్ అ మ్యాన్ ఇన్ హరీ అంటారు చూడండి, చేసి చూపిస్తారు. బెస్ట్ సాయి గారు. దీంతో కనెక్షన్ లేని ఒక మాట, నిన్న ఫాల్టాలో మనం ఎలక్షన్ చూసాం. అది దీనికన్నా ముందు రీపోల్ కాదు, ఇట్ డింట్ హ్యాపెన్. అది రీపోల్ అని చెప్పొచ్చు మనకు కావాలంటే, ఎందుకంటే ఇట్ వాస్ క్యాన్సల్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మటుకు అవకతవకలు జరిగిందని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నారు. ఆయనకు తెలుసు ఆయన ఓడిపోతాడని. అది కాకుండా నిన్న అక్కడ ఓట్ చేసిన వాళ్ళు చాలామంది ఇది ఇంటర్వ్యూలు తీసుకున్నారు ఛానల్స్ వాళ్ళు. వీళ్ళు యూజువలీ మాట్లాడతారు, భయపడతారు మాట్లాడడానికి. వాళ్ళు అంటున్నారు ఫస్ట్ టైం మేము భయం లేకుండా మేము బయటకు వచ్చి ఓటేస్తాం. అవును, ఆలోచించండి. మేము దీనికన్నా ముందు బూత్ దగ్గర వెళ్తే మమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తుండే గుండాస్. ఫస్ట్ టైం మేము గుండాలు లేకుండా మేము ఫ్రీగా ఓట్ చేసాం 25 సంవత్సరాలు అంటున్నాం. ఆలోచించండి, ఇది డెమోక్రసీ థ్రెట్.
ఇప్పుడు అంటా చూడండి మోదీ గారు చేంజ్ చేశారంటే ఇది చేశారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ దట్ మన దేశంలో ప్రజలు మన దేశంలో జరిగే ఎలక్షన్లో ఓటు వేయడానికి భయపడుతుంటాయి. ఎందుకంటే ఇట్లాంటి గుండాలు మీరు చూసుంటారు. లాస్ట్ వారం 10 రోజుల్లో ప్రతి గుండాని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, నథింగ్ కనెక్షన్ విత్ ఆల్ దిస్. కల్కట్టాలో నడిపించే ఈ రిక్షాలు అండ్ నార్మల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, మొన్న అక్కడ లోకల్ ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాను, నేను పేరు మర్చిపోయాను, కల్కట్టా సిటీలో. ఆయన దగ్గర పెద్ద సంచిలో డబ్బులు తీసుకున్నారు, నోట్లు తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టారట. సో ఆయన అడిగారు ఇది ఏంటి అని అడిగితే, ఇది మా దగ్గర దీనికన్నా ముందున్న ఎమ్మెల్యే ప్రతి వారం ఆయనకి ప్రతిరోజు 50 రూపాయలు ఈ రిక్షా నుంచి, 100 రూపాయలు రిక్షా డ్రైవర్ నుంచి, ప్రతి రిక్షా డ్రైవరు ఈ రిక్షా డ్రైవర్ ఆ ఏరియాలో ఆపరేట్ చేస్తున్న అందరూ కలెక్ట్ చేసి ఆయనకి వారం వారం తీసుకెళ్ళి ఇవ్వాలి. లక్షల్లో ఉంటుందంట డబ్బులు. ఆలోచించండి. వీళ్ళు అనుకున్నారు ఈ కొత్త ఎమ్మెల్యే కూడా అదే కల్చర్లో ఉంటాను, తీసుకెళ్ళి ఇస్తే ఆయన అన్నారంటే ఇది నాకద్దు, మీరు పని చేయండి, ఐదర్ మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి, లేకుంటే మీరు ఇది ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లు వేసి మీ దాంట్లో ఎవరైనా ప్రాబ్లంలో వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఎవరు వచ్చిన ఈ రిక్షా వాళ్ళు కానీ వాళ్ళ దానికోసం వాడుకోండి. సాయి గారు కట్ మనీ అంటారు, మీరు వినుంటారు ఈ టర్మినాలజీ. కట్ మనీ ప్రతి వర్క్కి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది తృణమూల్ వాళ్ళకి. మీరు కల్కటాలో ఒక ఇల్లు మా ఫ్రెండ్ ఆమె ఫోన్ చేసి నాకు చెప్పింది ఒకసారి దీని గురించి. కల్కటాలో ఫ్లాట్ కడుతున్నప్పుడు దాంట్లో యూజ్ చేయాల్సిన సిమెంట్, ఇసుక, ఇటుకలు ప్రతిదీ కూడా తృణమూల్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, యూ కెనాట్ బై ఫ్రమ్ ఎనీబడి. అక్కడ పక్కన సిమెంట్ షాప్ ఉంటుంది కానీ ఇట్ హస్ టు గో త్రూ తృణమూల్. ఆడు 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు ప్రతి సంచికి. తీసుకోవాల్సిందే, లేకుంటే మీరు ఇల్లు కట్టలేరు. నేను దీనికన్నా ముందు కేరళలో విన్నాను ఇట్లాంటిది. కేరళలో ఇది లేకుండా ఇంత లెవెల్లో లేదు. అక్కడ చెమట తోడాలి, నోకు కూలి అట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఇంత డీప్లీ ఎంబెడెడ్ కరప్షన్. 18 ప్రాపర్టీస్ ఉన్నాయి అభిషేక్ బెనర్జీ. ఉద్యోగం ఏం లేదు ఆయనకి. 18 ప్రాపర్టీస్ ఇన్ హిజ్ నేమ్. మిగతాది బేనామీ. మీరు ఆలోచించండి ఎంత ఉంటుంది. దాని మీద నిన్న రేడ్ జరిగింది. ఆఫ్కోర్స్ కల్కట్టా హైకోర్టు స్టే ఇచ్చారు ఇప్పుడు. కానీ కల్కట్టాలో ఏ రోజు లేని బుల్డోజర్ నడుస్తుంది. మనం యూజువలీ బుల్డోజర్ అనగానే మనం ఉత్తరప్రదేశ్ ఆలోచిస్తాం, ఉత్తరప్రదేశ్ గురించి చెప్పుకుంటాం. కల్కట్టాలో నడుస్తుంది. ఎవ్రీవేర్ డెమాలిషన్ నడుస్తుంది. పార్క్ స్ట్రీట్లో మొత్తం ఎంక్రోచ్. ఈవెన్ షాప్ కీపర్స్ ఎంకరేజ్ చేశారు, చేయండి సార్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ షాప్ ముందు మొత్తం ఎంక్రోచ్ చేసుకున్నారు. ఒకటే కమ్యూనిటీ వాళ్ళు మొత్తం తీసి పడేస్తారు. దాని మీద నిన్న రాళ్ళు విసిరారు, లాఠీ చార్జ్ చేశారు, అన్నీ చేస్తారు. సో దెర్ ఈస్ అ ఎలిమెంట్ ఆఫ్ కంప్లీట్ క్లీనప్ నడుస్తుంది సాయి గారు. సో వీ లుక్డ్ అట్ ద ఫస్ట్ వన్. ఈ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. దీన్ని ఎక్కడి నుంచి మార్చాలని చెప్పారు. అది కాకుండా ఫార్మర్ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, ఆయన చెప్పారు మేమేం చేయలేము, మీరు ముస్లిం ఆర్గనైజేషన్తో మాట్లాడి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పారంట. వందే మాత్రమే మద్రసా 4,80,000 మంది పిల్లలు 614 మద్రసాస్లో, రికగ్నైజ్ మద్రసాస్, అన్రికగ్నైజ్ చాలా ఉంటాయి ఇంకా, చదువుతున్నారు వెస్ట్ బెంగాల్లో. ఆలోచించండి సాయి గారు, 4,80,000 మంది పిల్లలు మద్రసాలో చదువుతున్నారు. దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఇన్ రెగ్యులర్ స్కూల్స్. సరే, దట్ ఈస్ దేర్ అప్ టు దమ్, వాళ్ళ పేరెంట్స్ ఫిలాసఫీ అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు క్లియర్గా మద్రసాలో వందే మాత్రం అసెంబ్లీకి పాడాల్సిందే. అది కూడా ఫుల్ వందే మాత్రం పాడాలంట. ఏది ట్రంకేటెడ్ వర్షన్ కాదు, కాంగ్రెస్ వర్షన్ కాదు, ఫుల్ వర్షన్ పాడాల్సింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది సాయి గారు మొన్న. ఇది వెస్ట్ బెంగాల్తో కనెక్షన్ లేకుంటే కానీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. విజయ్ స్వేరింగ్లో మనం చూసాం ఏం జరిగింది అనేది. ఓకే, ఫుల్ వందే మాత్రం అక్కడ కూడా పాడారు. కేరళలో లోక్ భవన్ ఇన్స్ట్రక్ట్ చేశారు, బికాజ్ స్వేరింగ్ ఇన్ సెరమనీ కమ్స్ అండర్ ద గవర్నర్. వందే మాత్రం ఫుల్గా పాడారు. స్టేజ్లో నిలబడిన ఒక్కొక్కరి ముఖం చూడాలండి సాయి గారు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. ఇట్లా అసలు ఒక రియాక్షన్ లేదు. ఇద్దరే వాడారు ఫుల్ వర్షన్, గవర్నర్ ఆర్లేకర్ అండ్ దీపా దాస్ మున్షి. షీ సాంగ్. దీపా దాస్ మున్షి, ప్రియరంజన్ దాస్ మున్షి వాళ్ళ పతేమని, షీ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ కేరళ. ఆమె పాడిన పాట. ఐఎమ్ ష్యూర్ ఆమె వ్యతిరేకంగా ఒక యాక్షన్ రాబోతుంది. రాహుల్ గాంధీ విల్ నాట్ లైక్ ఇట్. బట్ బీయింగ్ ఎ బెంగాలీ ఆమె తెలుసు ఫుల్ లైన్స్. షీ సాంగ్. చూపించారు కూడా వీడియోలు. అక్కడ నిలబడిన ముస్లిం లీగ్, దాని తర్వాత పెద్ద గొడవ. ముస్లిం లీగ్ వాళ్ళు, మిగతా కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సెక్యులర్లు ఎట్లా పాడారు ఫుల్ వర్షన్. ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారంటే గవర్నర్ చెప్పారంటే నేను ఆథరైజేషన్ ఇచ్చాను. గవర్నర్ ఈవెంట్, మై ఫంక్షన్, రాజ్భవన్ ఈవెంట్ కదా, లోక్ భవన్ ఈవెంట్ కదా. ఇప్పుడు తమిళనాడు నడుస్తుంది, తమిళ్ సాంగ్ ఫస్ట్ పాడాలంట. నా అసెంబ్లీలో కూడా స్వేరింగ్ ఇన్ కన్నా ఫస్ట్ సాంగ్ వాజ్ ఆల్వేస్ వందే మాత్రం. సాయి గారు ఇది వీళ్ళది ఒక మైండ్ సెట్ చూపిస్తుంది సాయి గారు. మైండ్ సెట్
అంగీకరించారు కదా షార్ట్. ఎవరు అంగీకరించారు? ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆథరైజేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి ఒక చిన్న కమిటీ సెటప్ చేశారు. హూ ఇస్ కాంగ్రెస్ టు డిసైడ్ ఆన్ వందే మాత్రం ఫుల్ వర్షన్ వాడాలన్నా మొత్తం వర్షన్ వాడాలన్నా? కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ట్రంకేటెడ్ వర్షన్ చేస్తే బీజేపీ వచ్చిన తర్వాత ఫుల్ వర్షన్ పాడడానికి బీజేపీ కూడా అధికారం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ ఉండాలి అది. కరెక్ట్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో డిసైడ్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పుడు కంట్రీ ఇంకా ఇండిపెండెంట్ కాలేదు, దానికన్నా ముందు డిసైడ్ చేశారు వీళ్ళు. హూ ఆర్ దే టు డిసైడ్? నేను ఇప్పుడు కూడా అడుగుతాను సాయి గారు, భారతదేశంలో ఉన్న మన దగ్గర ఉన్న ప్రజల దగ్గర, హిందువుల దగ్గర మీరు అడిగారా భారత్ని 2 ముక్కలు చేయడంలో? అడగలేదు కదా. మీరు ముస్లిమ్స్ దగ్గర అడిగారు. ఎవరు? అఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళు చేపించిన పోల్స్ అది. 98.9% ఓటేసిన ముస్లిం, భారతదేశంలో ప్రతి ముస్లిం ఓటేశారు మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి. దాంట్లో 40% మంది 50% మంది ఇక్కడే ఉండిపోయారు. ఓటేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలండి. వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? మీరు ఓటేశారని చెప్పి వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చారు, మీరు ఓటు వేయకపోతే వాళ్ళకి రాదు. మీరు కావాలని చెప్పి స్ట్రాటజికలీ ఓటేశారు, వాళ్ళకి పాకిస్తాన్ క్రియేట్ చేసి మీరు ఇక్కడ ఉండిపోయారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్, సింపుల్. ఈవెన్ ఇన్ కేరళ, నార్దర్న్ మలబార్లో ఆల్మోస్ట్ 99% ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ వాయనాడ్ కాన్స్టిట్యున్సీ, మలప్పురం, కోഴിకోడ్, అప్పుడు అదన్నీ లేకుండే అనుకోండి పేర్లు, కానీ నార్దర్న్ మలబార్ ఇది ప్రతి చోట జరిగింది సాయి గారు. సో నేను ఇదే చెప్తాను, వందే మాత్రం ఫుల్గా పాడాలి. నౌ ప్రేయర్ అక్కడ కూడా జరగాలి. ఇంకోటి మనం చూసుంటాం, ఇవి రోడ్ల మీద ప్రేయర్, నమాజ్ చేయడం చాలా మన హైదరాబాద్లో జరుగుతుంది. అదేదో కామన్గా చూస్తారు చాలామంది. అదేంటో రోడ్డు వాళ్ళదే కదా. అరే సాయి గారు మీది నాది కాదు రోడ్డు. కరెక్ట్. రోడ్డు బండి నడిపించడానికి కాదు, నమాజ్ చేయడానికి. ఏంటంటున్నారు? ఫ్లైట్లో చేస్తారు. ఫుల్ అయిపోయిందంట, మాస్క్ ఫుల్ అయిపోయింది, దానికోసం మేము రోడ్ల మీద నమాజ్ చేస్తున్నాం. రేపు హిందూ గుళ్ళు ఫుల్ అయితే రోడ్డు మీదకి వచ్చి పూజ చేస్తే మీరు అంగీకరిస్తారు? ప్రొసెషన్స్ తీస్తాం మేము కూడా. జగన్నాథ్ ప్రొసెషన్ ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. సిక్ వాళ్ళు తీస్తారు వాళ్ళ ప్రొసెషన్, జైన్స్ వాళ్ళ ప్రొసెషన్ తీస్తారు. మీరు కూడా బీబీ కాలం తీసుకొని ప్రొసెషన్ చేస్తారు మొహరం టైంలో. అందరూ చేస్తారు, చేయట్లేదు లేదు కాదు. కానీ ఇక్కడ ఫ్రైడే ప్రేయర్స్ మీరు రోడ్డు మీద చేసి ట్రాఫిక్ని ఆపడేందుకు ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సేమ్ లాజిక్ సాయి గారు, దట్ యు డోంట్ నీడ్ అ మస్జిద్ ఫర్ ఎ ప్రేయర్. వీళ్ళేమన్నారు? మస్జిద్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ప్రేయర్ అన్నారా? మళ్ళీ మీరు రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు ప్రేయర్? అంటే మీకు ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. మీరు ఎక్కడైనా నమాజ్ చదవచ్చు. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ అగ్రీడ్. కరెక్ట్. ఓకే, యువర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సుప్రీంకోర్ట్ అన్ని ప్లేసెస్లో బాబ్రీ మస్జిద్లోనే సారీ నమాజ్ కెన్ బి ఆఫర్డ్ ఎనీవేర్ అని చాలా క్లియర్గా. మక్కా మదీనాలు కాకుండా ఇంకా ఏ ప్రాంతానికి కూడా పవిత్రత లేదు అని కదా వాళ్ళు చెప్తారు. కరెక్ట్. అండ్ డైరెక్షన్ షుడ్ బి ఇన్ టు ద వెస్ట్ టువర్డ్ మక్కా మదీనా. దట్ అగ్రీ, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ దట్. సో చాలా క్లియర్గా ఏ కట్టడానికి ప్రాధాన్యత లేదు వాళ్ళ దృష్టిలో. ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు మీరు. ఎస్. ఇప్పుడు బోధ్శాల గురించి చూసాం మనం, వాళ్ళకి సపరేట్ ల్యాండ్ ఇవ్వమన్నారు కోర్టు. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ ఆయన కూడా ఆర్గ్యూ చేయడానికి. ఎనీవే మీరు చూసుంటారు చాలా ప్రేయర్స్ జరిగిందంట, మన పెద్ద క్రౌడ్ వచ్చింది అంటున్నారు ఆ టెంపుల్కి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్పారు మీరు చేయలేరు, యూ కెనాట్ డూ దాట్. ఓకే, మీరు షిఫ్ట్లో చేయండి. ఓకే, ఒక షిఫ్ట్ చేయండి, 3 షిఫ్ట్లో 2 షిఫ్ట్లలో ప్రేయర్స్ ఫినిష్ చేయండి, రోడ్ మీదకి రాకూడదు. నౌ మాస్క్ వాళ్ళు అరేంజ్మెంట్ చేశారంట లోకల్ పోలీస్ స్టేషన్తో, కమ్యూనిటీ మెంబర్స్తోని క్రౌడ్ని మేనేజ్ చేయడం. ఒక్క నోటిఫికేషన్ ఇష్యూ చేయకుండా జరిగింది సాయి గారికి. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంతే. రోడ్ల మీద, మేజర్ క్రాసింగ్ మీద ఎవ్వరూ ట్రాఫిక్ ఆపకూడదు. ఇన్ఫ్యాక్ట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ సువేందు అధికారి ఇస్, ఆయన మీరు చూసుంటారు Day 2 నుంచి, Day 1 కాదు, Day 2 నుంచి ఆయన అన్నారు, ఎవరో ఎక్కడో వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ షౌట్ చేశారు. ఆయన అన్నారు జై శ్రీరామ్ కాదు, ఇప్పుడు పని చేయాలి ఇప్పుడు అర్జెంటుగా పని చేయండి, ప్రజలకు చూపించండి 6 నెలల్లో మనం చేసి ఏం చూపించాము. వితిన్ 3-4 డేస్ సాయి గారు పార్క్ సర్కస్ కానీ కలకటాలో మిగతా ప్లేస్లో, రైల్వే స్టేషన్ దగ్గర, హాకర్స్ అన్ని చోట్ల క్లీనప్ జరుగుతుంది. ఈవెన్ ముంబైలో జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బాండ్రా స్టేషన్లో. పాసిబ్లీ యోగి ఆదిత్యనాథ్ గారిని అండ్ సువేందు అధికారిని చూసి ముంబై వాళ్ళు కూడా దమ్ము వచ్చేస్తుంది ఇప్పుడు సడన్గా. ఇన్ని రోజుల నుంచి కోర్టు ఇచ్చిన ఆర్డర్ దాకా కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ సాయి గారు. ఇంకోటి మనం చూసాం, చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆపిపెట్టారు సార్. మమతా బెనర్జీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది చూడండి, మన్రేగా ఫండ్స్ రావట్లేదు. 2.5-3 సంవత్సరాల నుంచి ఆడిట్ చేయలేదు సాయి గారు.
ఆడిట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయరు. అప్పుడు కూడా చేశారు, కోర్టు చెప్పింది దాంతో. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అన్నారు ఇచ్చేసేయండి ఏం కాదు తర్వాత చూసుకుందాం. ఆడిట్ చేయలేదు. ఇప్పుడు సువేందు అధికారి ఆడిట్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు చూడండి దీన్ని బయటపడుతుంది 100%. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకొని పోతే మనం మొత్తం ప్రోగ్రామ్ మనకు కావాల్సి వస్తుంది వాళ్ళు. కానీ నేను 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నాను. ఆయుష్మాన్ భారత్ నేను పెట్టాను. ఆయుష్మాన్ భారత్ ఐ విల్ నాట్ డూ ఇట్. ఇది కేరళలో కూడా జరిగింది సాయి గారు. కేరళలో నాట్ ఆయుష్మాన్ భారత్, పిఎం శ్రీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది స్కూల్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్కి. పేరు ఉంది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సో అండ్ సో ప్లేస్. మన దగ్గర పికెట్ ఉంది, కేంద్రీయ విద్యాలయ పికెట్, పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ పికెట్ సికింద్రాబాద్ బేగంపేట. ఇది కేరళ గవర్నమెంట్ అగ్రీ చేయలేదు, మేము పెట్టాం. నరేంద్ర మోదీ గారి పేరు ఉందా? లేదు కదా. పిఎం శ్రీ అని అంటే వాళ్ళ ఏదైనా అంటే ప్రధానమంత్రి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ కదా, ఎన్ని రోజులైనా ఆయనే ఉంటాడు అని డిఫాల్ట్ అనుకుంటారు, బై డిఫాల్ట్. సో నేను పెట్టాం, మీరు పెట్టకపోతే మీకు ఫండ్స్ ఇవ్వలేరు. అది అట్లా పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేశారు. దే పాస్డ్ ఎ లా సెయింగ్ పిఎం శ్రీ, దిస్ బిల్ ఇస్ కాల్డ్ పిఎం శ్రీ. దాంట్లో ఇది చట్టాలని చెప్పి ఒక 100-200 పేజీల బిల్ ఉంటుంది. ఆ బిల్లో మీరు ఆ ఫాలో చేయకపోతే మీకు ఫండ్స్ ఎట్లా ఇస్తారు? రేపు సిఏజీ అంటారు, దే ఆర్ నాట్. అంటే నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం ఈవెన్ తెలంగాణలో కూడా చూసాం ఇదే. కేసీఆర్ టైంలో కూడా కొన్ని అంటే స్టేట్ గవర్నమెంట్స్కి అధికారాలు ఉండడము, వాళ్ళు పెట్టాలా పెట్టకూడదా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లాంటిదే ఉంది, ఇప్పుడు పిఎం శ్రీ లాంటిది ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు తీసుకోవడం వల్ల అది ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అది ఏమైనా జేబుల్లోకి ఇస్తున్నారా? ప్రజలకు కదా ఇచ్చేది. ప్రజలకు వచ్చే వాటిని స్టేట్ గవర్నమెంట్స్ ఆపుతున్నాయి కదా. ఏదో పొలిటికల్ బెనిఫిట్స్ రావేమో అనే ఉద్దేశంతో ఆపినట్టు కదా. ఆయుష్మాన్ భారత్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ మన దగ్గర ఆరోగ్యశ్రీ బిల్లులన్నా పూర్తిగా కట్టారంటే అది ఇవ్వలేదు. అక్కడ పిఎంశ్రీ లాంటివి ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ అక్కడ కూడా రాలేదు. స్టేట్ గవర్నమెంట్స్కి అడ్డుకునే అవకాశం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ని ఆపే అధికారం లేకుండా చేయలేమా? అది ఎవరున్నా పర్వాలేదు. రాజీవ్ గాంధీ గారు ఒకసారి చాలా ఫేమస్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 15 పైసలు చేరుకుంటుంది ఫైనల్ బెనిఫిషరీ. అవును, వాళ్ళ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కరెక్ట్. వాళ్ళ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న టైంలో రాజీవ్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్. అంటే నడిమిట్లో ఉన్న ఏజెంట్లు, దట్ ఈస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యూరోక్రాట్స్ అందరూ డబ్బులు కొట్టేస్తారు సర్పంచ్ దాకా. ప్రజలకు వచ్చేది 15 పైసలు. మోదీ గారు వచ్చినప్పుడు అందరు అడిగారు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు జన్ధన్ ప్రోగ్రామ్ అన్నారు. బ్యాంకింగ్ దాన్ బ్యాంక్ అని స్టేట్మెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఒకటే కాదు సాయి గారు, దాన్ని ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ స్టేట్ గవర్నమెంట్స్ వాడుకుంటున్నారు. 40 నుంచి 50 నుంచి 60% ఇప్పుడు డీబీటీ ట్రాన్స్ఫర్ స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ. మీరు చెప్పారు, మీకు గుర్తుంటుంది, నిర్మలా సీతారామన్ గారు ఒకసారి వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళారు, అక్కడ ఫోటో పెద్ద ఇన్సిడెంట్ అది. నేను దాని తర్వాత మన డిబేట్ కూడా చాలాసార్లు మాట్లాడాను. మన 108 అంబులెన్స్ చిన్నగా నేషనల్ హెల్త్ మిషన్ అని సైట్లో రాస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అది ఈ అంబులెన్స్ నడిపించడానికి. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 1,40,000 పర్ మంత్. అక్కడ మోదీ గారి పిక్చర్ ఎందుకు లేదండి? రేవంత్ రెడ్డి పిక్చర్ ఉంది, దీనికన్నా ముందు కేసీఆర్ పిక్చర్ ఉంది, దాని ముందు మోదీ గారి పిక్చర్ ఉండాలి. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు డిమాండ్ చేయాలి అది. నేషనల్ హెల్త్ మిషన్ అంటే ఎవరు గుర్తుపట్టారు, మోదీ గారి ఫోటో ఉండాలి అక్కడ. బికాస్ మీరు సీఎం ఫోటో పెడితే ఇక్కడ మోదీ గారి ఫోటో కూడా ఉండాలి. మీరే అడుగుతారు కదా, ఎందుకు పెడుతున్నారు మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టాలి, మోదీ గారి ఫోటో ఎందుకు అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి, మళ్ళీ మీ ఫోటో ఎందుకు పెడుతున్నారు అంబులెన్స్ మీద, ఏం చేశారని చెప్పి. ఎస్, యూ ఆల్సో గివెన్ పార్షియల్ ఫండింగ్, సో మోదీ హాస్ ఆల్సో గివెన్ పార్షియల్ ఫండింగ్. ఆయన ఫోటో కూడా ఉండండి, లేకుంటే ఇద్దరు తీసేసేయండి, ఎవరి ఫోటో అక్కర్లేదు. మీరు తెలంగాణ గవర్నమెంట్ లోగో పెట్టండి, ఎంప్లాయ్ పెట్టండి, నేషనల్ హెల్త్ మిషన్ పెట్టండి, నో డిస్ప్యూట్స్. సాయి గారు, ఇది ఈ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు కల్కటాలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఒక ప్యానిక్ స్టార్ట్ అయింది. సడన్గా ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళ వర్క్షాప్స్ నడుస్తున్నాయి, ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పి, అవి ఆన్ బోర్డ్ ఎట్లా చేయాలని చెప్పి అక్కడున్న హాస్పిటల్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి. కల్కటా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ బంగ్లాదేశ్ నుంచి, మిగతా రాష్ట్రాలు ఎక్కడెక్కడో లేనో అక్కడి నుంచి, ఎక్కడ ఆయుష్మాన్ భారత్ లేదో లైక్ జార్ఖండ్, అక్కడి నుంచి పేషెంట్స్ని తెచ్చుకుంటున్నారండి. ఎందుకంటే నౌ పేషెంట్స్ విల్ నాట్ కమ్ ఆన్ రెగ్యులర్ బిల్స్, దే విల్ కమ్ త్రూ ఆయుష్మాన్ భారత్. అది డిఫరెన్స్. చిన్న అమౌంట్ ఉండొచ్చు, 5 లక్షల అంతే, కానీ ఇట్స్ చాలా పెద్ద అమౌంట్ సాయి గారు. ఇండియాలో ఫ్యామిలీస్లో బ్యాంక్రప్సీకి అన్నిటికంటే డబ్బులు అంటే దివాలా అయిపోయిన ఫ్యామిలీస్ ఈజ్ బికాస్ ఆఫ్ హెల్త్ కేర్ బిల్స్. అది ఆపారు. ఎందుకు సాయి గారు అది అంటారు? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ జన ఔషధి కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టకూడదని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు.
జన ఔషధి కేంద్ర స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తున్న హాస్పిటల్స్లో పెట్టకూడదంట. ఓకే, ప్రైవేట్ ఉంటుంది. యా, ఎందుకంటే కమిషన్ ఇస్తారు. ఇక్కడ జన ఔషధిలో మీకు జనరిక్ మెడిసిన్స్ అట్ 1/10 కాస్ట్ జరుగుతున్నప్పుడు మీరు పెట్టకూడదంట అక్కడ. ఇప్పుడు కూడా చెప్తాను సాయి గారు, జన ఔషధి మీరు రియల్లీ ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు నేను తీసుకుంటున్న మెడిసిన్ తీసుకుంటున్నా, మా ఇంటి పక్కన ఉన్న అపోలోలో కూడా ఇప్పుడు జనరిక్ అమ్ముతున్నారు. ముందు నేను తీసుకుంటున్న మెడిసిన్ 300 రూపాయల ఒక స్ట్రిప్ ఉంది, ఇప్పుడు నాకు అది 100 రూపాయలు వస్తుంది సార్. సేమ్ ఎఫెక్టివ్నెస్, లాస్ట్ 1 year నుంచి వాడుతున్నా, ఏ ప్రాబ్లం లేదు. నా డాక్టర్ దగ్గర కూడా కనుక్కున్నాను. ఇది డిఫరెన్స్ సాయి గారు. సో సువేందు అధికారి గారు ఇప్పుడు చేసిన దాంట్లో మనం మిగతా ప్లేస్లు కూడా ఎందుకు చేయట్లేదు? ఈవెన్ కల్కటా హైకోర్టు ఇన్ని రోజులు నిద్రపోతున్నారు, ఇప్పుడు సడన్గా లేచి ఆర్జీ కార్ హాస్పిటల్ ఆ రోజు జరిగిన రేప్ మర్డర్ది సీన్ క్లీనప్ చేసిన వాళ్ళ గురించి సిబిఐకి ఒక ఎంక్వైరీ చేయమని ఆదేశం ఇచ్చారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టండి. ఎట్లా ట్యాంపర్ చేశారు ఎవిడెన్స్, ఎవరు చేశారు, దాని వెనుక ఎవరు ఉన్నారు, మనకు తెలిసి ఎవరున్నారని. ఓకే, ఒక ముఖ్యమంత్రి జస్టిఫై చేస్తున్నారు. ఒక అమ్మాయి మర్డర్ రేప్ జరిగిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారు అమ్మాయిని రాత్రిపూట వర్క్కి అంటున్నా. ఒక డాక్టర్ ఆమె, షీ హ్యాస్ టు వర్క్ ఇన్ ద నైట్. వాళ్ళు మన నార్మల్ 9 to 6 జాబ్ కాదు వాళ్ళది. అప్పుడు అర్థమవుతుంది ఎవరెవరు దీని వెనుక ఉన్నారని. ఇంకా వస్తుంది సాయి గారు, చూడండి ఎన్నో మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా లేకుంటే టెలిగ్రాఫ్ ఇట్లాంటి పేపర్లు తీస్తే 5 పేజీలు దీని కల్కటా న్యూసే ఉంది ఇప్పుడు. కరెక్ట్ 5 పేజీలు అన్నిట్లో అవే వస్తున్నాయి. నిజంగానే నేను డౌన్లోడ్ చేస్తాను, చదవలేకపోయాను ఇంకా. అవును, చాలా చదవలేకపోతున్నాం. కరెక్ట్. సో నేను ఎందుకు మన ప్రేక్షకులు దీన్ని తీసుకొచ్చానంటే అర్థం చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఎట్లా పనిచేయాలని చెప్పి. ఐఎమ్ నాట్ సెయింగ్ సువేందు విల్ బి ద బెస్ట్, కానీ ఏమవుతుందంటే మీ దీనికన్నా ముందు ఉన్న గవర్నమెంట్ అంత హారబుల్గా నాకు తెలిసి ఈ క్లీనప్కే ఒక కనీసం 3-4 నెలలు 6 నెలలు పడుతుందేమో ఈజీగా సార్ రిజల్ట్స్ వస్తుంది. కానీ 100 day ప్రోగ్రామ్ పెట్టారు సువేందు అధికారి, 100 రోజుల ప్రోగ్రామ్, 100 రోజులు. ఈవెన్ సతీష్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ కేరళలో కూడా 100 days ప్రోగ్రామ్. ఆయన ఇంప్లిమెంట్ చేయలేరు పాపం, ఎందుకంటే వాళ్ళ కోయిలేషన్ పార్ట్నర్స్ ఉన్నారు ముస్లిం లీగ్, వాళ్ళు ఇటు గుంచితే వాళ్ళు అటు గుంచుతారు వాళ్ళు. సో అది కాదు, హీ హెస్ గాట్ ఆల్ ద ఫ్రీడమ్ నా. నేను చెప్పాను చూడండి, ప్రధానమంత్రిని కలుస్తున్నారు, హీ విల్ గెట్ లాట్ ఆఫ్ ఫండ్స్ శాంక్షన్. ఎందుకంటే చాలా ఫండ్స్ ఆగిపోయి ఉండే. ఈ మమతా బెనర్జీ ల్యాండ్ ఇవ్వకుండా, మమతా బెనర్జీ ఆడిట్ చేయకుండా, ఆమె కావాలని చెప్పి అన్ని ప్లేస్లు అడ్డుకున్న ఆమె ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక మార్పు చూస్తున్నారు. ఆ ఫల్టాల ఆమె నిన్న టీవీలో మాట్లాడి చూసి నాకే నిజంగా ఒక ఇంపాక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇది మార్పు అంటే ఇది. కరెక్ట్, దట్ అ పర్సన్ కెన్ గో అండ్ ఓట్ వితౌట్ ఫియర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.